ఈ బ్రహ్మత్వాన్ని విచారణ చేసినటువంటి వాడికి అది నిరాకారంగా నిశ్శబ్దమైతే ఏముంది ఇక్కడ అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది తురీయ స్థితి, బ్రహ్మావస్థ, పరమాత్మ అనుభవం అన్నీ అణిగిపోయినాయి, అన్నీ లయించబడినాయి. ఇంకా ఉన్నది తెలుసుకునే జ్ఞానం ఉంది. ఇప్పుడు నేను నిశ్శబ్దంగా ఉన్నా నా నిశ్శబ్దాన్ని గ్రహించే జ్ఞానం ఉంది కదా నా దగ్గర. జ్ఞానం లేకుండా పోలేదు కదా, జ్ఞానం ఉంది. ఆ నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్దాన్ని జ్ఞానం గ్రహిస్తుందంటే అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపమైన పరమాత్మ శబ్దం ఏది పుడుతూ ఉంటుందో బాగా మీరు అర్థం చేసుకోండి. ఏ శబ్దం పుడితే ఆ శబ్ద రూపాన్ని మనస్సు పొందుతుంటుంది, ఆ రూపం వస్తుంది మనస్సు. వచ్చినప్పుడు ఈ జ్ఞానం ఉందే, తెలుసుకునే జ్ఞానం ఆ రూపాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఈ శబ్దం చేస్తుంది, ఆ మనస్సు రూపం చెందుతుంది, ఆ రూపాన్ని జ్ఞానం తెలుసుకుంటుంటుంది. ఈ విధంగా ఉంది కదా. నిశ్శబ్దమైనప్పుడు మనం ఏది అనలే, నిశ్శబ్దంగా ఉన్నాము, అప్పుడు ఏ రూపము రాలే. మరి జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. జ్ఞానం ఏం చేస్తుంది? అప్పుడు నిరాకారంగా శుద్ధంగా నిలబడుతుంది జ్ఞానం. ఏ విషయము దాని దగ్గరికి శబ్దరూపంగా ఈ ప్రపంచం రాలేదు కాబట్టి అప్పుడు ఎట్టున్నాడు అంటే శుద్ధ జ్ఞాన స్వరూపంగా జ్ఞానం ఉంది. కానీ దేన్ని తెలుసుకోవడంలో జ్ఞానం జ్ఞానంగానే ఉంది. అటువంటి జ్ఞాన స్థితిలో ఉండిపోతున్నాడు ఆ జ్ఞాని అయినటువంటి వాడు. అందుకని అంత శ్రేష్టం. ఇప్పుడు మాత్రాతీతమై తురీయ రూపమైన ఓంను ఆత్మ ప్రతీకముగా తెలుపుచు అదే సాధకుని లక్ష్యమని సూచించుతున్నారు. చెప్తారా? ఇంకా ముందు చెప్పినారా? చెప్తారు. మాత్రారహితమైన ఓంకారం అనగా రెండు ఓంకారముల యొక్క ఉచ్చారణకు నడుమ తప్పనిసరిగా ఉంటూ నిశ్శబ్దమని అర్థం. మాత్రారహితమైన ఓంకారము అంటే ఏమిటిది అంటే ఒక ఓం అన్న తర్వాత ఇంకొక ఓం అనేదానికి మధ్యలో ఉండేటువంటి నిశ్శబ్ద స్థితి అంటున్నాడు. అది అగ్రాహ్యమవుతున్నది. మన ఇంద్రియములు నిశ్శబ్దంలో ఉండి ఎట్టి భావమును గ్రహించు శక్తి లేని అవుతున్నవి కావున అది అగ్రాహ్యము అంటే గ్రహించడానికి వీల్లేనటువంటిది. ఎందుకు? ఏ రూపము అంటే రూపం ఉంటే ఆ రూపాన్ని గ్రహించవచ్చు, కానీ ఏ రూపము లేని దాన్ని ఏమని గ్రహిస్తావు? కాబట్టి అది గ్రహించడానికి వీల్లేనటువంటిదిగా అవుతుంది. ఇంకా చెప్తున్నాడు, మనస్సు కూడా దానిని గ్రహించలేదు. అదే ఆ నిరాకారం నిశ్శబ్దాన్ని ఏమని గ్రహిస్తుంది? మనస్సు గ్రహించవాలంటే ఇదే అనుకున్నాం కదా, ఏదో ఒక శబ్దం చేస్తే, వాక్కు శబ్దం చేస్తే మనస్సు అది గ్రహించి ఆ ఆకారాన్ని పొందుతుంది. ఇప్పుడు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ఓం అని మళ్ళా ఓం అనకుండా నిశ్శబ్దంగా నిలిచినప్పుడు ఏం గ్రహిస్తుంది మనస్సు? ఏం తెలుసుకుంటుంది? దాన్ని ఆ నిరాకారాన్ని ఏం తెలుసుకుంటుంది? మనస్సు కూడా ఏది గ్రహించలేదు అక్కడ. మనస్సు కూడా దానిని గ్రహించలేదు. కావున లక్షణములలోని అవ్యవహారము అను పదము వీటి మాత్రారహితమైన ఓం మనస్సు చేత గ్రహింప శక్యము కానిది అవుతున్నది. ఆ ఓం అని మళ్ళా నిలబెట్టి ఓం అనేటువంటి మధ్యలో ఉండేటువంటి నిశ్శబ్దము ఏమి మాత్రారహితం కాబట్టి ఏ రూపము లేదు, ఏ పేరు లేదు, ఏ అక్షరము లేదు కాబట్టి అది ఏది గ్రహించడానికి వీల్లేదు. మనస్సు ఏ ఆకారము పొందదు. అయితే గ్రహించడానికి వీల్లేదు అంటే గ్రహించే వస్తువు లేదు, కానీ గ్రహించేవాడు లేడా? ఈ గ్రహించేవాడు ఒక్కడే నిలబడుతున్నాడు కాబట్టి అది కేవలము జ్ఞానస్వరూపం ఒక్కటే అవుతుంది. అక్కడ జ్ఞానస్వరూపమైన ఈ పరమాత్మ
విషయం లేదు కాబట్టి గ్రహించలేదు, కానీ తాను లేకుండా పోయినాడా? తానున్నాడు, జ్ఞానస్వరూపుడై దేన్ని గ్రహించలేదు. అటువంటి స్థితిలో ఉండిపోతున్నాడు, నిశ్శబ్ద స్థితిలో. నిశ్శబ్దమైన ఓంకారమే తురీయావస్థ అనియు దానిని అనుభవించవలగినని గురువు శిష్యులకు ఉపదేశించుచున్నారు. ఈ మూడవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తులనేటువంటి అకారోకార మకారాలతో వినయ్ ఓం అనే శబ్దంతో ఈ నిశ్శబ్ద స్థితి అనేది తురీయము, నాలుగవ స్థితి. నాలుగవ స్థితి అంటే అక్కడ ఈ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, ఏది లేదు. కేవలం ఏముంది? నిశ్శబ్దము, నిరాకారమైనటువంటి కేవలం శుద్ధ జ్ఞానం ఒక్కటే ఉంది. గ్రహించే జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది కానీ గ్రహించడానికి ఏ వస్తువు లేదు కాబట్టి శుద్ధ జ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తుంది ఆ స్థితిలో. అటువంటి బ్రహ్మమై నిలుస్తున్నాడు కాబట్టి దాన్ని తురీయము, నాలుగవది అని అన్నారు. పూర్వ మంత్రంలో చెప్పినట్లుగానే ఈ మంత్రంలో కూడా ఫలశ్రుతిని చెప్పుచున్నారు. మాత్రారహితమైన నిశ్శబ్ద ఓంకారముపై ధ్యానించువానికి ఈ ద్వైత భావము పోయి ఆ దివ్యానుభూతిలో అతడు లీనమై నిత్య సత్య పరమాత్మ స్వరూపుడవుచున్నాడు. అక్కడ అన్ని ఫలాలు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఫలితం చెప్తున్నాడు. ఆ విధంగా నిత్య సత్యమైనటువంటి ఆ జ్ఞానస్వరూపంగా మాత్రమే నిలబడుతున్నాడు చూడు. ఆ స్థితిలో అక్కడ శుద్ధమైన బ్రహ్మమై నిలబడుతున్నాడు. అదే ముక్త స్థితి, అదే మోక్షాన్ని పొందినటువంటి ముక్తావస్థ కాబట్టి అది ఆ స్థితిని పొందుతున్నాడు. ఇంతవరకు జరిగినటి మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు దానికి తగిన ఫలితం దానికి చెప్పినాడు. ఇప్పుడు ఈ నిశ్శబ్దానికి ఫలితం ఏమిటిది అంటే శుద్ధ బ్రహ్మం ఏదుందో ఆ బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. శుభ్రంగా వాడికి తెలియకపోయి ఇతరమేమీ లేదు కాబట్టి జ్ఞానం ఒక్కటే నిలుస్తుంది కాబట్టి ఆ స్థితిలో ఆ బ్రహ్మత్వాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి అది తురీయము, నాలుగవది అయింది. ఇది మనోబుద్ధ్యాతీతమైన అవస్థ. ఇది మనస్సుకు బుద్ధికి అతీతమైన అవస్థ. మనస్సు అంటే ఏదో ఒక శబ్దం చేస్తే ఏ ఆకారం ఉంటుంది, అది లేదు. ఏమి మనకి బుద్ధి అంటే ఏదైనా నిశ్చయం చేస్తుంది అంటే ఏ నిశ్చయం లేదు, ఊరుకున్నాడు. నిరాకారం అయిపోయేవాడికి ఏది అనుకోకుండా నిలిచిపోయి ఉన్నాడు. ఆ నిలిచిపోయినప్పుడు తానైనటువంటి జ్ఞానస్వరూపం ఉంది కాబట్టి అది ముక్త స్థితి అవుతుంది, కేవలము బ్రహ్మస్థితి అవుతుంది. ఏమి తెలియని నిద్ర కాదు, నిద్రపోయినాడా అన్ని విషయాలు నిశ్శబ్దాన్ని చూస్తున్నాడు. నిశ్శబ్దాన్ని చూడడం అంటే నిశ్శబ్దానికి ఏ రూపం ఉంది? ఏ రూపము లేదు కాబట్టి నిరాకారంగా ఉన్నాడు ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ కూడా. అంతకుముందు అక్కడ ఏ శబ్దం వస్తే ఆకారాన్ని పొందితే ఆకారాన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఉండే జ్ఞానస్వరూపం. ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయింది, అక్కడ ఏ ఆకారం లేకుండా పోయింది. ఇప్పుడు ఎట్లున్నాడు అంటే జ్ఞానమాత్రంగా నిల్చు. ఇది తురీయము, నాలుగవ స్థితి. ఎచ్చట ప్రపంచము ఉపశమించుచున్నదో అది ఈ అనుభవం. ఎక్కడ ఈ ప్రపంచమంతా ఉపశమించుతున్నదో అంటే దీన్ని అనుకోకుండా నిలబడిపోతున్నాడో, నిశ్శబ్దంగా మౌనంగా ఏది అనుకోకుండా అక్కడ ప్రపంచమంతా ఉపశమించిపోతుంది కదా, అది ఆ బ్రహ్మస్థితి. అక్కడ శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కావున ఇట్టి ధ్యానము ద్వారా ఆ సాధకుడు మనోబుద్ధులను అధిగమించి సర్వ సంపూర్ణమై సర్వవ్యాపి అయిన ఆ అద్వైత పరమాత్మగా తన్ను భావించుకొనుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జ్ఞానం కలిగినటువంటి వాడు
ఆ నిశ్శబ్దతను నిరాకారాన్ని చూసి ఇది కదా నా స్వరూపము, ఇది కదా అంతటా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మస్వరూపము అని ఆ బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నాడు జ్ఞాని అయినటువంటి వాడు. ఇంకా ఏదైనా ఒక ఆకారం రావాలన్నా, శబ్దం రావాలన్నా దానికి మొదలు ఉండేటువంటి నిశ్శబ్దము నిరాకారం. ఆ నిశ్శబ్దము నిరాకారంగా ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అన్నిటికంటే ముందు ఉండేటువంటి శుద్ధమైన స్థితి కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఇది. ఇక్కడి నుంచే ఇంకా జగత్ ఏదైనా పుట్టవాలా, ఇక్కడి నుంచే ఏదైనా ప్రపంచం బయటికి రావాలంటే వస్తుంది. లైన్కి పోయింది, మొత్తం అన్నీ వదిలేసుకుంటూ నిరాకారమైంది. మొత్తం ప్రపంచాన్ని అంతా తన ఎందు లయింపజేసుకుంది, జ్ఞానమాత్రంగా నిలిచింది ఆ పరమాత్మ. ఆ విధంగా జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఆ స్థితిలో నిలబడుతున్నాడు. శాశ్వతమైన ఆ పరమాత్మ మరి ఒక స్థలమందు కానీ మరి ఒక కాలమందు కానీ లేదు. అది ఈ స్థలమునందే ఈ సమయమందే ఉన్నది. అది బాగా గట్టిగా చెప్తున్నారు. ఆ పరమాత్మ ఇంకా ఎక్కడన్నా ఉన్నాడనుకుంటారేమో, ఏ స్థలంలో అయినా ఉంది అనుకుంటారేమో. ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఎక్కడ మాత్రం అన్నీ వదిలేసి నిశ్శబ్దంగా నిలిచిపోయినాడు చూడు. ఆ స్థితిలో మాత్రమే ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అక్కడ ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నాడు. మనకిచ్చిన ప్రతి క్షణము చాలా పవిత్రమైనది. మనము ఆ పరమాత్మ యందు నివసించుటకు ప్రతి క్షణము అవకాశం ఇచ్చుచున్నది. ఆ పరమాత్మ మనకి ఇచ్చినాడు, ఈ శరీరం ఇచ్చినాడు, తెలుసుకునే బుద్ధిని ఇచ్చినాడు, ఇందులో జ్ఞానస్వరూపుడై కూర్చున్నాడు, అన్నీ చేసినాడు. కాబట్టి ఇంత సౌకర్యాన్ని చేసి నేను ఏం చూడమన్నాడు, ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ పోమన్నా. ఇటువంటి జ్ఞానస్వరూపమైన ఈ పరమాత్మ అయిన నేను ఉన్నాను చూడు, అన్నిటికీ ఆధారమై ముందుగా ఉండేటువంటి ఆది రూపమైన పరమాత్మ స్వరూపంగా నేనున్నాను చూడు అని. ఏది అనకుండా ఉంటే మొదలనే ఉంటావు, ఏది అని అయిన తర్వాత కూడా నిశ్శబ్దం వహించినప్పుడు కూడా అక్కడే చేస్తాం. కాబట్టి ఆ స్థితి పరమాత్మ స్థితి, అది భగవంతుడు ఉండేటువంటి స్థితి అంటారు. కానీ మనం అట్లు నివసించటలేదు. జీవితంలోని భూతకాలపు మృతక్షణములు అనేది శ్మశానంలో దేవులాడుచునైనా ఉన్నాము. మనము ఎప్పుడైనా అంతా వదిలేసి నిశ్శబ్దంగా నిలవాలని ఎప్పుడన్నా అనుకున్నామా? అనుకోము. ఎంత ఎప్పుడు కూడా జరిగిపోయినట్టుగో జరగబోయేటువంటిదో అయ్యబోయి తెచ్చుకొని ఆ విషయాల్లో పడి పనుకులాడుతూ ఉంటామే. కానీ ఈ నిశ్శబ్దాన్ని కాస్త ఏది అనకుండా నిలబడదాం అని ఈ నిశ్శబ్దాన్ని ఎవరు కూడా ఆచరించేటువంటి వాళ్ళు లేరు ఉంటారు. లేదా భవిష్యత్ కాలం అందరి ఆశలు, అపేక్షలు, ప్రణాళికలు అది వాటిలో సంచరించు. ఇప్పుడు ఏమన్నా ఉంటాయి, లేదు వచ్చే ఇంకా ఏమేమి చేయాలా, ఏం చేస్తే ఏమి అభివృద్ధి పొందుతా అని ఆ విధమైన భవిష్యత్ కాలమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తారు. ఆ విధంగా ఏదో ఒక ప్రపంచాన్ని తెచ్చుకుంటాడు. జరిగిపోయిన ప్రపంచాన్నన్నా తెచ్చుకుంటాడు, జరుగుతుండే ప్రపంచాన్నన్నా తెచ్చుకుంటాడు, జరగబోయే ప్రపంచాన్నన్నా తెచ్చుకుంటాడు. ఏది లేకుండా, ఈ మూడు ప్రపంచాలు లేకుండా నిశ్శబ్దంగా నిలిచినాడు అంటే అది పూర్ణమైన పరమాత్మ స్థితి.